ఐఎమ్ వెరీ సారీ డాడీ. లవ్ యూ అమ్మా, మిస్ యూ. లేదంటే నీ సినిమా యూట్యూబ్లో వైరల్ అవుతుంది. వద్దు, ఈ లెటర్ బయటకు వస్తే వాళ్ళు వీడియో నెట్లో పెడతారు. అవమానంతో అమ్మా నాన్న నో. హైదరాబాద్ నగరంలో బండ్లగూడ ఏరియాలో నిన్న రాత్రి స్వప్న అనే కాలేజ్ స్టూడెంట్ తన తల్లి చీరతో ఫ్యాన్ కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్వప్న ఆత్మహత్య ఎందుకు చేసుకుందో దానికి కారణాలేంటో ఇంకా తెలియాల్సి ఉంది. స్వప్నకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కారణం ఏమై ఉంటుందో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరే అబ్బా అమ్మా, కళ్ళు కనిపించట్లేదా? దున్నపోతులో గుద్దెళ్తున్నావు. మనిషివేనా అసలు నువ్వు? ఇంత పెద్ద గాయం, చాలా రక్తం పోతుంది. ఆటో నొప్పి. అబ్బా. థ్యాంక్ యూ. సమయానికి దేవత లెక్క వచ్చినావు. సాయం చేసింది కాకుండా పైసలు కూడా ఇచ్చినావు. ఇంకిప్పుడు నా తానగాన్ని పైసలు లేవు తల్లి, రేపైతే ఇస్తా. నువ్వు మా అమ్మలాగే ఉన్నావు. డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు. మనిషివి బంగారం లెక్కున్నావు, మనసు కూడా బంగారమే. ఏం పేరు తల్లి? అనసూయ. యాడుంటావు తల్లి? నేను మా ఆయన కొత్తగా హైదరాబాద్కి వచ్చాం. హయత్ నగర్లో ఉంటున్నాం. గట్లనా? నీ మొగుడేం చేస్తుండు? ఆటో డ్రైవర్గా చేస్తున్నాడు. గీ హైదరాబాద్లో ఒక్కరు చేస్తే బతికేదే చాలా కష్టం. నువ్వేమన్నా చేస్తున్నావా తల్లి? పని కోసమే వెతుకుతున్నాం. ఎక్కువగా చదువుకోలేదు. గట్లనా? నేను 4 ఏళ్లలో పని చేస్తున్నా. తోముడు, ఊకుడు, ఊతుకుడు అన్నీ అరగంటలు అయిపోతుంది. నెలకి 6,000 ఇస్తుండ్రు. నువ్వే అనుకోకపోతే ఒక ఇల్లు నీకు ఇస్తా. చేస్తావా తల్లి? నువ్వంత మంచి అవకాశం ఇస్తుంటే వద్దంటానా? చేస్తాను. బయలుదేరుతున్నాం, వచ్చేస్తున్నాం. హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాం. సరే. ఎవరమ్మా నువ్వు? మీ పని మనిషి లలితమ్మ పంపించిందండి. ఓ, ఎందుకు? పని చేయడం కోసం. ఆమెకేమైంది? కాలుకు గాయమైంది. వారం రోజులు నడవకూడదు. ఓహో, లలితాంబలాగా పనిచేస్తావా? చేస్తానండి. సరే.